హరే కృష్ణ ఆత్మబంధువులకు మనము రోజు ఉదయం లేవగానే ఎంటీ స్టమక్లో పాపం ఉదయం లేవగానే ఒక ఛాయ్ తాగడం అలవాటు ఉందండి అందరికీ. వేడి వేడి ఛాయ్ కావాలి, అది కూడా చాలా చిక్కగా ఉండాలి. ఛాయ్ బాగా హై కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, కలర్ఫుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి. కానీ ఒకసారి ఆలోచించండి, అందరికీ ఈ మధ్యలో మీరు అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్స్ అంటాం చూడండి, అంటే పేగుకు సంబంధించినటువంటి హాస్పిటల్స్ల యొక్క సంఖ్య పెరిగింది, ఆ పేషెంట్ల యొక్క సంఖ్య పెరిగింది. అయితే ఇక్కడ ఈ యొక్క ఎంటీ స్టమక్లో తాగే ఆ చాయ్ పత్తా ఉంది చూసారా, ఆ చాయ్ పత్తాలో అత్యంత భయానకమైనటువంటి కెమికల్స్. అవి ఏంటి అంటే వాటిని స్థిరీకరించడానికి, అంటే అవి పాడు కాకుండా టేస్ట్ రావడానికి మరియు అడిక్ట్ కావడానికి, ఫలానా చాయ్ పత్తానే నాకు బాగా నచ్చుతుంది, ఫలానా కంపెనీ చాయ్ పత్తానే నాకు బాగా నచ్చుతుంది అని అంటారు చూడండి. అది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకమైనటువంటి అడిటివ్స్ కెమికల్స్ వాడతారు. ఇక్కడ ఇంకొక సమస్య కూడా ఉంది. ఆ యొక్క చాయ్ పత్తా అంటే తేయాకును పండించేటువంటి పంటలలో అవి కాంటూర్స్ అండి, పెద్ద పెద్ద కొండలలో ప్రాంతాలలో, డెహ్రాడూన్ లాంటి అస్సాం కొండ ప్రాంతాలలో పండిస్తారు. మీకు తెలుసు కదా, అందరు రైతుల బిడ్డలమే. మనం ఒకప్పుడు మన తాతలో లేకుంటే మనమో లేకుంటే మన నాన్నగారులో వాళ్ళందరూ రైతులు. ఒక పంట ఒక ప్లేస్లో పెట్టిన తర్వాత అదే పంట అదే పనిగా ఒకటే ప్లేస్లో పెడితే పంట రాదండి. దాన్ని పంట మార్పిడి పద్ధతి ఖచ్చితంగా మనం చేస్తాం. అంటే ఒక పంట ఒకటే దగ్గర పెడితే నెక్స్ట్ ఇయర్ ఇంకో పంట మారుస్తారు. సో ఇప్పుడు వరి ఉంది, వరి అయిపోయినాక జనుములు కానీ మినుములు కానీ పెడతారు చూడండి ఆంధ్రాలో. ఎందుకు మినుములు పెడతారు అంటే నెక్స్ట్ మళ్ళీ క్రాప్ రావడానికి, నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడానికి. కానీ అక్కడ కాంటూర్లు ఉన్నాయి చూసారా, ఎక్కడైతే కొండ ప్రాంతాలలో ఒకటే ఒక చెట్టు ఉంటుందండి, అది కాఫీ చెట్టు అయినా లేకుంటే తేయాకు చెట్టు అయినా, మళ్ళీ పీకేసిన తర్వాత మళ్ళీ కాఫీ చెట్టు అయినా తేయాకు చెట్టు అయినా పెట్టాలి. అంటే తేయాకు తోట స్టార్ట్ అయితే అదే చెట్టును మళ్ళీ పదే పెట్టడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పంటను రావడానికి విపరీతమైనటువంటి కెమికల్స్ వాడతారు. అందులో అత్యంత భయానకమైనటువంటి కెమికల్, మొత్తం ప్రపంచంలోనే నిషేధించబడినటువంటి కెమికల్ గ్లైఫోసేట్. ఈ గ్లైఫోసేట్ వాడి ఆ యొక్క చెట్ల మీద మంచిగా పీల్చుకొని మీకు ఎంటీ స్టమక్లో వస్తుందండి. ఎప్పుడైతే ఎంటీ స్టమక్లోకి మీరు ఆ చాయ్ పత్తాతో కూడినటువంటి చాయ్ తాగుతారో అప్పుడు మీకు ప్రాబ్లం స్టార్ట్. ఎందుకంటే ఆ గ్లైఫోసేట్ ఏం చేస్తుందంటే మన శరీరంలో ఉన్న ఆంత్రం అంటే పేగు లోపల ఉన్నటువంటి జీవులు ఉంటాయి. ఈ సూక్ష్మంగా జీవులు లేకుండా మనం బ్రతకలేము, ఎందుకంటే అవే మన యొక్క జీర్ణక్రియను చేస్తాయి. ఎప్పుడైతే ఆ గ్లైఫోసేట్ అక్కడున్న పురుగు మందులను కనుక చంపినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి మన యొక్క పురుగులు, మనకు ఉపయోగపడే పురుగులు అంటే జీవులు, వాటిని చంపేస్తాయి. ఎప్పుడైతే అలా చంపుతుందో జీర్ణశక్తి ఇంకా కాదు. ఎప్పుడైతే మనం జీర్ణం కాదో మనకు వీక్నెస్ రావడం, విటమిన్ డి డెఫిషియన్సీ రావడం, విటమిన్ B12 డెఫిషియన్సీ రావడం, ఇంకా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులకు దారితీయడం, ఆ గ్లైఫోసేట్ వల్ల క్యాన్సర్ రావడం. ఇది చాయ్ పత్తా గురించి. మరి వాట్ అబౌట్ పాలు? మీకు తెలుసు కదా, మన యొక్క హైదరాబాద్లోనే మీరు చూడండి, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, కోకాపేట, గచ్చిబౌలి, కొండాపూర్, ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఏరియాస్లో, ఎల్బీ నగర్ కావచ్చు, అమీర్పేట్, ఎక్కడైనా గేదెలు కానీ ఆవులు కానీ ఉన్నాయండి? లేవు కదా. మరి 1 కోటి లీటర్లు పర్ డే కన్జ్యూమ్. మనకు ఎంత? 1 కోటి లీటర్ల పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆర్టిఫిషియల్లీ మేడ్. ఎక్కడ గేదె కానీ ఆవు కానీ లేదు, మొత్తం ప్యూర్ న్యాచురల్గా మామూలుగా ఒక 90% కంటే ఎక్కువ మొత్తం ఆర్టిఫిషియల్ పాలు. ఈ ఆర్టిఫిషియల్ పాలు అందరికీ తెలిసే విషయం, అందరు పెద్ద యంత్రాంగానికి తెలుసు, కానీ వాళ్ళ చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ యొక్క పాలు ఎంటీ స్టమక్లో రావడం వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దయచేసి ఉదయం లేవగానే ఆ ఛాయ్ తాగడం మానండి. మనం అనుకుంటాం ఏది గ్రీన్ టీ తాగుతాం సార్. ఎస్, గ్రీన్ టీ కూడా మీరు తేయాకే కదా. తేయాకు ఎక్కడి నుంచి వచ్చింది? మన ఇంట్లో మన తాత వాళ్ళు ముత్తాత వాళ్ళు పండిస్తలేరు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? కంపెనీల నుంచి వచ్చినాయి. కంపెనీ అంటే అక్కడ దాని అర్థం మీరు ఆలోచించుకోవాలి. సో గ్రీన్ టీ మరియు బ్లాక్ టీ ఆర్ రెడ్ టీ, ఎనీ టీ. ఇంకా కొంతమంది ఏమంటారంటే డిప్ సిస్టమ్ ఉందా అండి? మేము డిప్ సిస్టమ్ వాడుతున్నాం. మీకు తెలుసా, డిప్ సిస్టంలో ఒక కప్పులో కొన్ని కోట్ల మైక్రో ప్లాస్టిక్స్ కడుపులో పోతున్నాయి ఎప్పటికీ. ఎవ్రీడే డిప్ ఇంకా డేంజర్ అండి. డిప్ ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. అందులో కోట్ల మైక్రో యూనిట్స్ అంటే మైక్రో ప్లాస్టిక్స్ కడుపులోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ మైక్రో ప్లాస్టిక్ కడుపులోకి వెళ్ళిపోతుంది, పాలు డేంజర్ అండ్ తేయాకు డేంజర్. ఇక ఇక్కడ మీకు కావాల్సింది ఇంకేముంది అక్కడ మంచి మీరే ఆలోచించాలి. దయచేసి ఎంటీ స్టమక్లో
ఇవి చేయకుండా మీకు ఇప్పటికీ ఇంకా చాలా ఆల్టర్నేషన్స్ వచ్చినాయి. మీరు ఆల్టర్నేటివ్స్ని వెతకండి. మీరు ఆల్టర్నేషన్స్లో వెరీ సింపుల్, మీ దగ్గర ఉన్నటువంటి లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్కను నీళ్ళల్లో వేసుకొని బాయిల్ చేసుకోండి. లేదా ఇంకా హెర్బ్స్ వచ్చినాయి, ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద వనమూలికలతో కూడినటువంటి ఛాయలు వచ్చినాయి. ఈ ఛాయలు మనము ఒక దవా లాగా మనం కనుక వాడితే మనం ఖచ్చితంగా మనము ఎటువంటి రోగ నిరోధక శక్తి తగ్గకుండా మనం బతకొచ్చండి. హరే కృష్ణ.